ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 22 మార్చి 2020వ తేదీ ఆదివారం. ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అశ్వని, కృత్తిక నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. లాభమందు చంద్రుడు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు. ఈ రోజునే రాజ్యస్థానంలోకి ప్రవేశించేటువంటి కుజుడు చాలా ఆనందకరంగా ఉంటుంది. శుభవార్తలు తెలుస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా సంపూర్ణమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పుకుంటారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఎదురు వ్యక్తులకు అనిపించినా మీరు న్యాయం చేశారని చెప్పేసి, మీరు కరెక్ట్గా ఉన్నారని ఎదురు వ్యక్తులు కూడా మిమ్మల్ని విశ్వసిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఇబ్బంది పడవద్దు, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యంగా ఉంటుంది. కృత్తిక, మృగశిర నక్షత్ర జాతకులకి రాజ్యస్థానమందు సంచరించేటువంటి చంద్రుడు యోగదాయకంగా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ధనం ఏదో రూపంలో చేతికి అందుతుంది. అయితే చాలా రోజులుగా అష్టమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ఈ రోజునే 9వ స్థానంలోకి మారడం కొంత ఆనందకరంగా మీరు భావించాలి. భాగ్యమందు సువర్ణమూర్తిగా భాగ్యస్థానంలో కుజుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ, భాగ్యస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యంలోకి వెళ్ళడం వల్ల మనస్సు కొంత ప్రశాంతత లభించి పనులకి వేగవంతం అవుతుంది. శని కుజులు ఇద్దరు కలయిక మీకు కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఏదో రూపంలో ఏదో విధమైనటువంటి సహాయాలు చేతికి అందడం, చివరి క్షణంలో ఆగిపోతున్నటువంటి పనులన్నీ కూడా ఊపందుకోవడం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతకు దారితీస్తుంది. తొందరపడవద్దు. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు తొందరపడి మాట ఇస్తే మాత్రం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుడు. అయితే ఇక్కడ పరిశీలించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇంతకాలము సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ రోజున అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. అష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక సంబంధం విషయాలలో, భార్యాభర్తల మధ్యన ప్రతి విషయంలోనూ కూడా చిన్న విషయాలలో కూడా వాదోపవాదాలు ఎక్కువైపోతూ ఉంటాయి. పరిష్కారం లేని విధంగా మాటలు పెరిగిపోతూ ఉంటాయి. ధనపరమైన విషయాలు కూడా మీకు సమయానికి అందక ఏ విధంగా నేను పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యను నేను బయటపడాలని ఒత్తిడికి లోనవుతారు. తొందరపడకండి. శనివార నియమాలు, మంగళవార నియమాలు విజయవంతంగా చేయండి. మంగళవారం రోజున, రేపు వచ్చేటువంటి మంగళవారం రోజున మమ చంద్రలగ్నవశాత్తు అష్టమ స్థానస్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థమని చెప్పేసి కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ రోజు నుంచి. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 7వ స్థానంలోకి ఉచ్చబట్టినప్పటికీ కూడా వచ్చి సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుడితో కలవడం కొంత భార్యాభర్తల మధ్యన చిన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారి తీయవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి చిన్న సమస్యలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. అభివృద్ధి చాలా కనపడుతోంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే అది మిమ్మల్ని, అంటే మీరు పూర్తిగా మీ చేతిలో కంట్రోల్లోకి వస్తే కానీ మీరు మాట ఇవ్వద్దు. లేకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి లోనవ్వద్దు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు.
మఖ నక్షత్ర జాతకులకి, ఉత్తర నక్షత్ర జాతకులకి చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజులుగా 5, 4, 5 స్థానాల్లో సంచరించి పనులు ఏమీ కూడా ముందుకెళ్ళక ఒక్కసారిగా ఆగిపోయినటువంటి కుజుడు ఇప్పుడు 6వ స్థానంలో కలవడం, 6వ స్థానంలోకి మారడం. ఈ రోజున 6వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి శనైశ్వరుడితో కలవడం అపూర్వమైనటువంటి విజయావకాశాలుగా మీకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంగా భావించాలి. ఈ రోజు నుంచి పనులన్నీ ముందుకు పెడతాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అష్టమంలో ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యనారాయణమూర్తి వారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామివారికి ఎర్రచందనాన్ని సమర్పించండి. స్వామివారికి ఎర్రటి పుష్పాలతో స్వామివారికి పూజించండి. తెల్ల జిల్లేడు పూలతో స్వామివారికి మాల తయారు చేసి ఇవ్వండి. అనుకూలమైనటువంటి ఫలితాలని కలగజేస్తారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. మనస్సు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ రోజున 5వ స్థానంలోకి మారడం కొంత అనుకూలమైనటువంటి మార్పు. 7వ స్థానంలో ఉన్నటువంటి రవి అకాల భోజనాన్ని, సమయానికి భోజనం లేకుండా తిప్పట, ఎటు వెళ్ళినా తిరగడం, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి లోను కావద్దు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనమైనా సరే అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. జాగ్రత్త వహించండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. తీసుకున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆలోచించినటువంటి నిర్ణయం సరైనదా కాదా అని మీ యొక్క పెద్దల్ని లేదా గురువులను సంబంధించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు అయితే ఈ రోజు నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అర్ధాష్టమ 4వ స్థానంలోకి మారడం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహన స్థానంలోకి కుజశనులు కలయిక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మాతృస్థానమందు ఉన్నటువంటి శని కుజుల కలయిక తల్లి ఆరోగ్యం కొంత కలవరపెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ విద్యాస్థానమందు ఉన్నటువంటి శని కుజుల కలయిక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలగజేస్తుంది. చాలా జాగ్రత్తగా చదివితే కానీ మీరు అనుకున్న అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడవు. జాగ్రత్తగా ఆలోచించి అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే శనివారం నియమం చేయండి, మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున కందులు దానం ఇవ్వండి. మీరు ఇంకా మనశ్శాంతి లభిస్తుంది. 6వ స్థానం ముందు రవి సంపూర్ణమైనటువంటి యోగంగా ఉన్నారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైనటువంటి మార్పు జరిగింది. ఈ రోజున చాలా రోజులుగా గత కొద్ది నెలలుగా వ్యయస్థానమందు, జన్మస్థానమందు, ధనస్థానమందు గత ఇంచుమించుగా ఒక 5 నెలల 6 నెలలుగా 5.5 నెలలుగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు. ఏ పని ముందుకు వెళ్ళక శనైశ్వరుడు 3వ స్థానంలోకి మారినప్పటికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి అంగారకుడు అనేక రకములైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తూ వచ్చారు. ఈ రోజు నుంచి వారికి విముక్తి అని చెప్పాలి. 3యంలోకి మారినటువంటి శని కుజుల కలయిక అపూర్వమైనటువంటి విజయావకాశాలను తెచ్చిపెడుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం ఈరోజు సామాన్యంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి లోను కావద్దు. విద్యాస్థానంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కొంత అశ్రద్ధ చేస్తే విద్య దూరమయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం లభించిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఏదో మీ నెత్తి మీద తెలియని బరువు ఉన్నట్టుగా, మీరు ఎవరో బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నట్టుగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి కష్టం ఈ రోజు నుంచి తీరబోతోంది. ద్వితీయ స్థానంలోకి కుజుడు మార్పు. కుజమార్పు ద్వితీయమందు యోగదాయకం కానప్పటికీ ఉచ్చ పొందినటువంటి స్థానం కాబట్టి శనైశ్వరుడు కూడా సువర్ణమూర్తిగా ద్వితీయమందు యోగిస్తున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. గురుడు కూడా యోగదాయకంగా ఉన్నారు. శివుని యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం. మూలా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా నోటీసులు అందుకునేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు నుంచి కొంత మార్పు కనపడుతోంది. జన్మస్థానంలోకి ఈ రోజునే ప్రవేశించినటువంటి కుజుడు కొద్ది రోజులుగా జన్మమందు ఉన్నటువంటి సువర్ణమూర్తిగా శనైశ్వరుడు. అయితే కొంత దైవ ప్రార్థనతో ఎటువంటి సమస్యనైనా మీరు జయించగలుగుతారు. ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చాలా విశేషాన్ని ఫలితమిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యాష్టోత్తర పారాయణ కానీ ఇవన్నీ మీకు చాలా అనుకూలమైనటువంటి మనశ్శాంతి లభింపజేస్తుంది. కత్తులు, ఆయుధాలు ఇటువంటి వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి, ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడవద్దు. మీకు ఇంకా మంచి జరగబోతోంది. ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మీరు ఆవేశపడినా ఎదుటి వ్యక్తుల దగ్గర మీ యొక్క మనోభావాలను వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ నుంచి మీకు సహాయం అందేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. గత కొద్ది రోజులుగా మీరు పడుతున్నటువంటి అనేక రకములైనటువంటి ఇబ్బందులకి ఏదో శుభవార్త తెలియడంతో కొంత మనశ్శాంతి లభిస్తుంది. అయితే వ్యయస్థానంలోకి ఈ రోజు నుంచి వ్యయస్థానంలోకి సంచరించినటువంటి కుజుడు కొంత రక్త సంబంధమైనటువంటి బీపీ రిలేటెడ్గా ఉండేటువంటి అనారోగ్యాన్ని, బీపీ ఎక్కువ అవుతుంది, కొంత ఒత్తిడికి లోనైపోతారు. ఏ విధంగా నేను సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక, ఏ విధమైనటువంటి మాటలు చెప్పాలో తెలియక ఆవేశపడిపోతూ ఉంటారు. జాగ్రత్త వహించండి. అన్ని పనులు కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అన్ని పనులు కూడా మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ధనపరమైన విషయాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మస్థానంలో ఉన్నటువంటి రవి, వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు. అయితే అపూర్వమైనటువంటి అవకాశం ఏంటంటే లాభమందుకు ఈ రోజునే కుజుడు కూడా ప్రవేశించారు. లాభమందు కుజుడు, లాభమందు శని, రాజ్యమందు గురుడు. ఆయన కూడా మీకు అపూర్వమైనటువంటి అవకాశాలను కలగజేస్తారు. ధనం ఏదో రూపంలో చేతికందుతుంది. తొందరపడవద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి. అయితే జన్మమందు ఉన్నటువంటి రవి కొంత ఒత్తిడికి లోను చేస్తారు. తలపోటు ఎక్కువ అవుతుంది. ప్రతి వాక్ విషయంలో కంట్రోల్ లేక ఎదురు వ్యక్తుల మీద కోపం వచ్చేసి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తెలియక కొట్టినంత పని చేస్తారు. దానివల్ల సత్సంబంధాలు దూరమయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీకు అపూర్వమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. ధనపరమైనటువంటి విషయాలలో కూడా చాలా యోగదాయకంగా ముందుకు పెడతారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.